ఓకే ఏమండి, అంటే మేము నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, మీకు రోజెస్ తో వెల్కమ్ చెప్తున్నాం, ఎందుకంటే మీరు 3 రోజెస్ ని మా ముందుకు తీసుకొచ్చారు కాబట్టి కదండి. ఎలా ఉన్నారు రవి గారు? ఏంటంటే పరిస్థితులు అంతా ఓకే కదా? మీరు తుమ్మట్లేదు, ఎందుకంత దూరంగా వెళ్ళారు? నేను 2 వ్యాక్సిన్ అయిపోయిందండి, నేను తుమ్మాలని అనుకోవట్లేదు. అండ్ ఫస్ట్ అసలు అమ్మాయిల గురించి ఇంత ఆలోచించారు. రోజెస్ మీకు ఇచ్చింది కాదు నేను, మీ జీవితంలో అసలు ఆ రోజెస్ అనేది ఎలా పుట్టింది, అండ్ ఈ రోజు ఒకవేళ మీరు ఎవరికైనా డెడికేట్ చేయాలంటే ఎవరికి చేస్తారో అది చెప్పి నిజమే చెప్పాలి. గీత మీద భగవద్గీత లేదు కాబట్టి గీతా భగత్ మీద ఒట్టేసి నిజమే చెప్పండి ఇప్పుడు మీరు. సో రెడీ, అది ఇచ్చేయండి, నాకు అంత బరువు ఎందుకు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడికి రండి, ఇది ప్లేస్ మన ఏంటది ప్రామిస్. యా నా మీద అబద్ధాలు చెప్తే నేను పోతాను. ఓ మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు, నాకేం గుర్తులేదు ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను. ఒకటి ఇప్పుడు నేను మీకు రోజు ఇచ్చాను కదా, అది మీరు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ఏంటండి ఏమండి, మీకు నెక్స్ట్ స్టోరీ కూడా ఉంది, మీరే ప్రొడ్యూస్ చేయాలని చెప్పడానికి రోజు ఇస్తున్నారు. అందుకు కాదు, నిజంగానే ఇస్తాను. అమ్మాయికి ఇవ్వాలంటే మాకు తెలియకుండా ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, కెమెరా ముందు మీరు ఎవరి పేరైనా చెప్పచ్చు. ఈషా లేదు కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యారు చూసారా, అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఫస్ట్ మారుతి సార్ థ్యాంక్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి సార్ నన్ను మోస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అంటే ఏం సక్సెస్ రాకపోయినా సరే మీ దగ్గర పెట్టుకున్నారు, చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్దాం అనుకున్నా ఏంటంటే, ఇది అందరూ 4 more shots వెబ్ సిరీస్ అని అనుకుంటున్నారు. నేను అంటే ఆ యూట్యూబ్లో కామెంట్స్ కింద పెడదాం అనుకున్నా, పెడితే ఎవడో తెలియదు అని చెప్పి పట్టించుకోరని చెప్పలేదు. సో ఇది 4 more shotsకి అసలు దీనికి అస్సలు మినిమం 1% కూడా సంబంధం లేదు. అందులో ఒక్క సీన్ కూడా ఇందులో ఉండదు. కాకపోతే ఏంటంటే అందులో 4 అమ్మాయిలు ఉంటారు, ఇందులో 3 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు బార్కి వెళ్ళి తాగుతారు, వీళ్ళు పప్పుకి వెళ్ళి తాగుతారు, అంతే తప్పితే అసలు దానికి దీనికి ఏ కంపారిజన్స్ లేవు. సో అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అరవింద్ సార్ తీసుకెళ్ళి నెరేస్ట్ ఇస్తున్నప్పుడు ఎంత టెన్షన్గా ఉన్నామో, రేపు రిలీజ్ అవుతున్నందుకు అంతే టెన్షన్గా ఉన్నాం. బట్ అది సక్సెస్ అయింది. అప్పుడు ఆయన ఏం కరెక్షన్స్ చెప్పలేదు, ఇది కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ పాయల్, పూర్ణ అండ్ ఈషా. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బచ్చగలను, నేను మ్యాగీ అందరూ. సో మాకు అసలు వాళ్ళు ఏం క్వశ్చన్స్ వేయలేదు, అసలు ఫుల్ సపోర్ట్ చేశారు. అండ్ అసలు సెట్స్లో కానీ తర్వాత కానీ ప్రమోషన్స్లో కానీ చాలా సపోర్ట్ చేశారు. పూర్ణజీ థ్యాంక్ యూ సో మచ్. మా ఎస్కే నన్ను గురించి చెప్పాలి, చాలా టార్చర్ పెట్టావు నేను మ్యాగీ ఎస్కే అని. అసలు మమ్మల్ని తిట్టని రోజు అంటూ లేదు, రోజు ఫోన్లో తిడతానే ఉండేవారు. బట్ లాస్ట్కి మాత్రం ఏవైతే ఇచ్చేవారు. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఇండస్ట్రీలో ఎస్కే నన్ను లాంటి ప్రొడ్యూసర్స్ రావాలి, ఎందుకంటే డైరెక్టర్స్ చాలా అనుకొని స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళ వైపు నుంచి అసలు ఏమైనా రాకపోతే వాళ్ళు చేయడం చాలా కష్టం. ఎస్కే నన్ను అసలు మాకు ఒక్క రోజు కూడా ఎంత తిట్టినా సరే అడిగింది మాత్రం అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు, కానీ ఎప్పుడు అడిగిన దానికన్నా తక్కువ ఇవ్వలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కూడా థ్యాంక్ యూ. మెయిన్ మా పెద్ద ఆయన ఉన్నారు, గురువు గారు, విజయ్ సారథి గారు. అసలు ఆయన లేకపోతే నిజంగా 3 రోజెస్ అయ్యేది కాదేమో, ఎందుకంటే అసలు రోజు అసలు ఆయన పడిన టెన్షన్ అయితే అసలు చాలా టెన్షన్ పడ్డారు ఆ ఏజ్లో. సారీ గురుగారు, ఎక్కడున్నారు? సారీ గురుగారు, బట్ థ్యాంక్ యూ మీ సపోర్ట్కి, వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ మా బాలరెడ్డి గారు ఇంకా రాలేదు, వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చారు. అసలు మీకు విజువల్స్ చూస్తుంటే ఎక్కడ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్టు అనిపించదు. దానికి 2 కారణాలు, ఒకటి బాలరెడ్డి గారు, ఇంకోటి డబ్బులు పెట్టిన ఎస్కే. థ్యాంక్ యూ సో మచ్. అరవింద్ సార్ కూడా చాలా థ్యాంక్స్, సపోర్ట్ చేసినందుకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ డార్లింగ్ మ్యాగీ, తర్వాత మాట్లాడదాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. రేపు 4 episodes రిలీజ్ అవుతున్నాయి. రేపు 4 episodes రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ 4 episodes గురించి ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారని నమ్ముతున్నాను నేను. అది 19th రిలీజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కాదు, మీరు డైరెక్టర్ గారి గురించి ఏం చెప్పలేదు అంటే చెప్పడానికి ఏం లేదా? చెప్పాల్సిన అవసరం లేదా? ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్.
ఏ సిరీస్ చేసినా ఏ సినిమాలు చేసినా ఎస్కేఎన్ గారికి ఫోన్ చేయండి ఖచ్చితంగా. తిట్లు తింటేనే సక్సెస్ వస్తుందని అర్థం అయిపోయింది మాకు ఇప్పుడు. సో అయితే ఇప్పుడు టీజర్ నచ్చేసిందో, ట్రైలర్ నచ్చేసిందో, పాట నచ్చేసిందో. నాకు ఫుడ్ లో కూడా చాలా ఇష్టం మ్యాగీ, ఎందుకంటే 2 minutes లో అయిపోతుంది. ఆయన పేరుని పిలిచినప్పుడల్లా ఆకలేస్తుంటుంది. చాలా టేస్టీ నేమ్ అనమాట. అంతే టేస్టీగా 3 రోజెస్ ని మనందరికీ అందిస్తున్నారు. సో డైరెక్టర్ మ్యాగీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎవరి వల్ల అయితే షాంపూలు దొరకట్లేదో, హెయిర్ బ్యాండ్ల రేట్ ఎక్కువైపోతున్నాయో ఆయనే మన డైరెక్టర్ మ్యాగీ. యా అండి, ఒక నిమిషం మీకు కూడా పువ్వులు ఇద్దాం. వాళ్ళు ఏంటో వాళ్ళు ఇటు రండమ్మా, ఒకటి ఇవ్వండి, ఒక బొకే. ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదా ఏమండి? ఈ బొకే అంటే ఈ రోజెస్ మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎంత మాత్రం ఒక బొకేలో అన్ని ఫ్లవర్స్ కనిపిస్తే అందరికి ఇద్దాం అనుకున్నారు? ఒకళ్ళకే ఇవ్వాలి, ఆ ఆపర్చునిటీ మీకుంది. అందరికి ఇచ్చేస్తారు. అది ఓకే, ఆయన అందరికి ఇచ్చేస్తారంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీ స్పీచ్ ఇచ్చేయండి. మీరేం ప్రిపేర్ అవ్వలేదా? ఇప్పుడు ఎలా నేను మీకు స్క్రిప్ట్ ఇచ్చి ప్రిపేర్ చేసేలోపు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోతుంది, మన ఎపిసోడ్లు కూడా టెలికాస్ట్ అయిపోతాయి. థ్యాంక్ యూ ఆల్. ఇద్దరం కార్లో వచ్చిన చెప్పాలి, అప్పుడు 2 ముక్కలు ప్రిపేర్ అయ్యండి అన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న మారుతి గారు, మీరు లేకపోతే ఈ స్టేజ్ ఎక్కువని కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాశి ఫర్ అటెండింగ్ దిస్ ఇన్ షార్ట్ నోటీస్. లవ్ యూ పాయల్, లవ్ యూ పూర్ణాజీ, అండ్ వేరే ఎవర్ ఈషా, లవ్ ఫర్ మిస్ అవుతుంది. యాక్చువల్లీ ఫుల్ ప్రమోషన్స్లో తను లేదు, అండ్ తను కూడా చాలా బాధపడుతుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అంటే షో టీజర్ గురించి చెప్పండి. ఫస్ట్ రిలీజ్ అవ్వగానే ఎవరి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అండ్ మీ గురించి అందరూ చెప్తున్నారు కథలుగా, అసలు మీరు ఏమాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని భయపెట్టలేదని. అందరూ మీతో మళ్ళీ పనిచేద్దాం, ఎవరైతే మీతో పనిచేశారో వాళ్ళు మళ్ళీ మీతో పనిచేయాలని అనుకుంటున్నారని, అండ్ మీ పేరు పచ్చబొట్టుగా కూడా వేస్తున్నారని వాళ్ళు మీ మీద ఉన్న ఇష్టంతో. సో ఇవన్నీ నాకు తెలిసాయి. ఇవన్నీ నిజాలేనా? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓహో, అంటే మారుతి గారు లీక్ చేయకుండా ఉండే ఎవరికి తెలిసేది కదా. బట్ ఓకే, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈస్ హియర్. సో గైస్, ఎక్కడ ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓ వచ్చారా, మీరు పారిపోయారు అనుకున్నామా? లవ్ యూ పీపుల్, లవ్ యూ. కోపంలో బికాస్ నేను కొత్త ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి, లైక్ 120 members ఆన్ ద సెట్స్ నాకు కొత్త సార్. సో ఐమ్ జస్ట్ ఆ ఫ్రస్ట్రేషన్ లోడ్ దాంట్లో హర్ట్ చేసి ఉంటాను. సో ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. అందరి ప్రోడక్ట్ ఇది. సో లెట్స్ ఎంజాయ్ ద సక్సెస్. అయితే సక్సెస్ కాకుండా లెట్స్ ఎంజాయ్ ఇట్. సో దట్స్ ఆల్. అండ్ థ్యాంక్ యూ చెప్పకపోతే దట్స్ అ బ్యూటిఫుల్, ఐ లవ్ ఇట్. ఓ సన్నీ గారు మనకి ఇచ్చారు కదా స్కోర్, ఇక్కడ మీకు ఇస్తుంది ఆ లైట్ స్కోర్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నా కోఆపరేట్ చేసినందుకు. అండ్ ఎస్కర్ అన్న, సారీ బడ్జెట్ కొద్దిగా ఎక్కువ పెట్టించాను, ఐ నో దాట్. బట్ పేషెంట్లీ భరించినందుకు థ్యాంక్ యూ. నేను హ్యాపీ అన్న, నా ఫస్ట్ సినిమాకి సిరీస్కి ఇంత బడ్జెట్ ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ యూ. ఏం మిగలదు, బట్ నెక్స్ట్ టైం చేద్దాం మనం. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నా అయితే 3 రోజెస్ 2 రోజులు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇంకొక రోజు స్టేజ్ మీద అయితే మేము మిస్ అవుతున్నాం, కానీ వీడియో రూపంలో అయితే ఉంది. సో ఈషా వీడియో రెడీగా ఉందా? నాకు ఇందాక నుంచి అమ్మాయి వీడియో రెడీ అని సైకిల్ చేసి అలసిపోయింది. ఇప్పుడు వీడియో ప్లే చేద్దాం. వీడియో ప్లే. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. Sorry, నేను ఇప్పుడు I'm not there at the trailer launch because I'm shooting in Goa right now. But I miss you all so much. But trailer and teaser response చేసి చాలా బాగా అనిపించింది. But yeah. Thank you Rashi for gracing the event. Thank you so much. First of all, I would like to thank Maruti garu for giving me the story and making me part of this beautiful web series. మీరు నన్ను ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు మీరు డెఫినెట్గా ఎప్పుడు నన్ను అప్రోచ్ అయినా చాలా మంచి స్టోరీస్ అప్రోచ్ అవుతారు. అండ్ ద మూమెంట్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఆహా ఎస్పెషలీ వాళ్ళు దే హ్యావ్ బీన్ డూయింగ్ వెరీ గుడ్ ఫిల్మ్స్, గుడ్ మూవీస్, కంటెంట్ అంతా చాలా బాగుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండ్ సిరీస్. సో ఫైనలీ ఇట్ హ్యాపెండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ thanks to SKN Garu, Dheeraj, everyone, thank you so much for making me part of this wonderful series. And next వచ్చి Maggie. I know మనకి చాలా టైం కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ రోజు చాలా జాలీగా హ్యాపీగా చాలా ఫన్. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ సెట్స్లో.
So yeah, it was really fun working with you. Next, Ravi garu. రవి గారు యాక్చువల్లీ మేము షూట్లో సెట్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇంప్రొవైజేషన్స్ చేసేవాళ్ళం. నేను ఏదనంటే ఈషా చేసేద్దాము, బాగుంది, చాలా బాగుంది, ఇలా చేద్దాము, ఈ డైలాగ్ ఇలా చెప్తామని చెప్పి చాలా ఇంప్రొవైజేషన్స్ చేశాను. సో ఐ హ్యాడ్ దట్ కంఫర్ట్ అండ్ we did a lot of improvisations and we had lots of fun on the sets. Thank you so much Ravi garu. And ఇందులో 3 songs ఉన్నాయి. ఇప్పుడు మీరు లిరికల్ సాంగ్ ఒకటి విన్నారు, ఫ్రెండ్షిప్ డే. సో అలాగే ఇంకా 2 ఉన్నాయి బ్యూటిఫుల్ సాంగ్స్. థ్యాంక్ యూ సనీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ సాంగ్స్. నెక్స్ట్ పాయల్, పూర్ణ, ఈశాన్, హర్ష, సంగీత్ శోభన్, ప్రిన్స్, ఇలా అందరితో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ ఆల్. పాయల్, పూర్ణ, మేమైతే ముగ్గురు చేసినప్పుడు చాలా అంటే చాలా కాంపిటేటివ్ గా ఉండేది. అంటే హెల్దీ కాంపిటీషన్, నాట్ లైక్ ఓకే ఏదో సరే చూసుకుందాం ఆ టైప్ కాకుండా వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ వైల్ షూటింగ్ ఫర్ దిస్ సిరీస్. అండ్ యా, and please do watch 3 Roses. It's releasing tomorrow. That's 12th November. And I hope you'll have lots of fun watching this one, and you'll definitely relate to all the characters. And yeah, have fun and watch it with your family, friends, your boyfriends, girlfriends, or andartho you can happily watch it. And it's not related to any 4 more shots and chaala mandi comments lo pedtunnaru. No 4 more shots em kaadu idi. This is very very different and it's very very new. Happy ga manchiga family tho you can chill and watch. Yeah, bye, see you guys. Sorry, I completely forgot about our DOP Balreddy garu. Balreddy garu, thank you so much. Meeru chaala chaala andanga చూపించారు ప్రతి ఫ్రేమ్ అండ్ నన్ను కూడా అందరినీ. అండి ఇప్పుడు ఇంకో పేరు యాడ్ అవుతుందా చెప్పండి. ఎస్కేన్ గారు, మారుతి గారు చూస్తున్నారు అలా. నేను ఇవ్వను సర్కార్ షోలో నాకు 2 lakhs పెట్టలేదు. ఏంటండి 2? ఆహాలో సర్కార్ షోలో నిన్న యాక్చువల్లీ షూటింగ్ చేసిన టైంలో హీ హ్యాడ్ 2 lakhs బట్ హీ డిడ్ంట్ గివ్ మీ. నేను ఇవ్వను. అక్కడ విన్ అయిన అమౌంట్ ఇవ్వలేదు అంటున్నారా? ఇది చిన్న రోజెస్, ఇది ఎంత మేబీ ఇట్ విల్ బి లైక్ 1000 rupees అంతే కదా. కాదు, ఏమిటండి మీరు, ఆయన ఇంకో సినిమా ఇస్తానంటుంటే మీరు 2 లక్షల దగ్గర ఉన్నారే, ఏంటండి? మన సినిమా అంతేనా సార్? ఎస్కేన్ గారు, ఇది రోజెస్ మాత్రం మనం, ఎందుకంటే ఆవిడ స్పీచ్ మర్చిపోయి వేరే స్పీచ్ లోకి వెళ్ళేటట్టున్నారు. పూర్ణ ప్లీజ్ కంటిన్యూ. అందరికీ నమస్కారం. సో ఎస్, ఫస్ట్ థ్యాంక్స్ టు ఎస్కేన్ గారు. అంటే ఈ స్క్రిప్ట్ నాకు వచ్చిన టైంలో ఐ వాజ్ లైక్ హౌ ఆ స్క్రిప్ట్ లో నాకు కొన్ని డైలాగ్స్ నా లైఫ్ లో అప్పుడప్పుడు మాట్లాడిన డైలాగ్స్. సో థ్యాంక్ యూ ఎస్కేన్ గారు అండ్ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నాకు ఇంకా ఒక లైఫ్, ఇట్ ఇస్ గోయింగ్ టు చేంజ్ మై కెరియర్ చెప్పాలి. అంటే పూర్ణ అంటే ఫ్రమ్ అవను ఎవ్రీ ఫిల్మ్ సారీలో ఒక హీరోయిన్ కావాలంటే ఐ థింక్ దే విల్ రైట్ పూర్ణ. సో ఎవ్రీ ఫిల్మ్ నాకు దే విల్ కమ్ విత్ కాస్ట్యూమ్ ట్రయల్స్ అంటే సారీసే ఉంటుంది. సో ఇట్స్ బీన్ సమ్ 10 years కంటిన్యూస్లీ ఐఎమ్ ఆన్ సారీస్ ఆన్ సెట్ అండ్ ఆన్ స్క్రీన్. సో దానికి ఒక బ్రేక్. అలాగే ఇందు క్యారెక్టర్కి, పూర్ణ క్యారెక్టర్కి చాలా చాలా దగ్గర. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ అండ్ రవి, లేదంటే దిస్ ఇందు వుడెంట్ హ్యావ్ కమ్ సో గుడ్. డైలాగ్స్ కానీ, మ్యాగీ ఈజ్ సచ్ అ ప్రామిసింగ్ డైరెక్టర్ చెప్పాలి. నేను ఫస్ట్ డే ఐ టోల్డ్ మ్యాగీ you're going to be the topmost director, 100% sure. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా మోల్డ్ చేయాలి అన్ని మ్యాగీకి తెలుసు. అండ్ you're going to be there మ్యాగీ. అండ్ మై చబ్బీ రవి గారు అంటే నాకు జస్ట్ నాట్ ది రైటర్, నాకు ఫుడ్లో కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు. ఈ రోజు ఎక్కడి నుంచి బిర్యానీ తెప్పిద్దాం, ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి. సో అండ్ అలాగే రవి గారి గురించి ఒక సారీ దిస్ ఇస్ మన ఇద్దరికి ఉంది. ఫస్ట్ మీరు అడిగింది కదా ఈ రోజు ఎవరికి ఇవ్వాలని. అవును, అప్పుడు నిజం చెప్పలేదు. ఓకే, ఆయన చెప్పలేదు. అడుగుదాం, నిలదీసేద్దాం. రవి గారికి నేను చెప్పిన చాలా డైలాగ్స్ రియల్ లైఫ్ లో చాలా టైం విందిన డైలాగ్స్ కదా రవి గారు. ఈ లైట్ అవుచ్
అలాగే నాకు ఫుడ్ తినాలంటే నా కళ్ళకు నచ్చాలి, నా ముక్కుకి నచ్చాలి, ఆ తర్వాత నా నోరుకు నచ్చాలి, అంతే కదా. సో యూస్ టు టెల్ మీ, ఈ డైలాగ్ చెప్పిన టైంలో ఈ డైలాగ్ ఒకటి మీరు తప్పు చెప్పకూడదు అంటే ఈ డైలాగ్ నా అంతే. సో థ్యాంక్ యూ రవి గారు, బికాస్ యూ గైస్ సపోర్టెడ్ మీ సో మచ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ రోజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కమింగ్ టు మై బాలరెడ్డి గారు, బాలరెడ్డి గారు అంటే నాకు I love him. So this is my second film and I'm working one more film with him. So from Sundari film naku Balreddy garante we say that personal makeup man, hairdresser ala ante naku okka chance inka everyone iste I want my Balreddy garu for every my other films. So comfortable, he will, you know, I don't know, every heroines will say kada Payal, I'm sure, because the way he lights, the way he, that beauty of a heroine, it comes out through the DOP obviously. So he got the best of all of three, and he's such a calm cameraman sir. And yes, thanks to AHA Valu, thanks a lot. I'm so happy to be part of AHA. Naku idi Telugulo first series, Tamil I've already done, but Telugulo first series, adi Telugu ki it's only for Telugu valu, AHA. So danlo oka series cheyadam first time. I'm very very happy. Thanks for it sir. Thanks to Nikhil garu. Thanks to Harshit promotion time. Thanks a lot. Andarki inkoka pedda thanks cheppalante ikkada my babai Sarthi garu morning eppudu when can you come, when in the time he will say when you have to come. I so you know we gave him all our praise. Ilage undali Sarthi garu dates kosam, and he's such a, you know, hard working director ne cheppali. And alaga kuda kaadu, manam acting chesina time lo edaina tappu chese he will be some way far, but he will come and, you know, he will correct us. So inka mana direction department andarki, and our light people, our unit people, each and everyone, because this is the time we have to say thanks. Andarki chala thanks. Alage na co-artist Sankeet, such a great artist. Again, a big hero is going to come to Telugu. That's obviously Sankeet. So it was nice working with him. And thank you Rashi for coming here. And you are our, if we three roses are small, yeah, you are the big rose for us. Thank you so much Rashi. And nato work chesina anni my family members. Ante ఇంకా ఎవరైనా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి అక్కడ నుంచి ఎవరైనా నన్ను మిస్ చేస్తే సారీ అండి. సో నాకు ఈ 100% ఎంటర్టైన్మెంట్, అలాగే ఇది 100% హిట్ వెబ్ సిరీస్, 100% హిట్టే. సో అంత కాన్ఫిడెన్స్ ఇది ఒక సిరీస్ అంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ 3 roses. సో టుమారో ఇస్ the 3 girls are going to come in front of you guys to entertain, to make you understand the problems of girls, and to make your family members also understand what we are going through. And yes, coming to Payal, it was very nice working with you Payal and Isha. Ente oka 3 girls kaadu, okka girl to okka girl vaste problem ni cheptune untam, but manam manchina ala emi ledu. We used to compliment each other, and even costume gani. And but yes Isha, we are really missing you. Past 2 days we are just like messaging Isha, we are missing you, come no, say something and come no. But Isha, you are a really good artist to work with. And ఈ season 2 కూడా చేయండి ప్లీజ్ కదా Payal, say please do the season 2 also కొత్త వాళ్ళతో. We want along. So once again thanks to my Maggie and Ravi. Thank you so much. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి మీరు అంటే భయపెట్టడమే కాకుండా ఇలా ఫన్ కూడా క్రియేట్ చేయగలుగుతారు. అలాంటి రోల్స్ కూడా రైటర్స్ మీ గురించి రాయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ నాకు నెక్స్ట్, మామూలుగా ఆడవాళ్ళందరికీ పాయల్ అంటే చాలా ఇష్టము. ఈవిడ సినిమాలో ఉన్న సౌండే చాలా మందికి నచ్చేస్తుంది అనమాట, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి. చూసారా, నేను పేరు పిలవక ముందే ఆవిడ వచ్చేసారు. సో యా, పాయల్ ప్లీజ్. My roses. అండ్ ఎస్ వస్తున్నా ఆన్ ద వే. Rashi, this is for you. I love you so very much, sweetheart. బా, నిజంగా అందం అంతా ఒక చోటే ఉందేమో అనిపిస్తుంది. సో పూలతో సహా అందుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా. Andarki namaskaram, and thanks to all media who have come here to join us. And thank you so much Rashi for coming here and making this night so beautiful and special with your presence. And in person also,
she's a gem of a person. She always stood by me through thick and thin. In my low times, she was always there. Passed me healing, positivity and boosted me. Thank you so very much, Rashi. Mwah. So, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎక్సైటెడ్గా ఉన్నాను, బికాస్ ద మోస్ట్ అవైటెడ్ సిరీస్ 3 Roses is going to release tomorrow in the morning. And oh my god, I'm really very very excited for this one. And let's talk about 3 Roses. So it's a story about 3 unapologetically flawed women, and through 3 Roses we are going to celebrate the spirit of womanhood. We are going to celebrate their friendship, we are going to celebrate their flaws, and we are going to celebrate these women who are unapologetic, you know, liberated, competitive, and yes, most of all, have minds. So that's why this movie is this web series, sorry, not movie, this web series is very special to me. And this is my second collaboration with AHA. Earlier I did Anganga Oka Aditi, and for that I have got a huge appreciation for my performance. And you know, it feels really good when your hard work, your efforts, your everything, you know, get acknowledged and appreciated by people. So thank you so much for that. Thank you, thanks to my Telugu audience, to everyone present here who have appreciated me for my performance. And today I really want to thank Maruti Garu, first of all. Sir, I have been looking forward to work with you for a very long time, and through 3 Roses I got that chance, and I hope you like my performance. Thank you for that. And SK Garu, my bro, more than a producer, you are my friend now, and I'm so sorry if by chance I have annoyed you, so sorry for that, but he made me feel like a princess on the sets, so thank you so much for that. Every time, you know, I feel so special on the sets of 3 Roses. And coming to Maggie, kaya mera 2 minute wala Maggie, kaya wo insan, ye raha. So Maggie, you are just amazing. I mean, I have a tremendous amount of respect for you, for your work, the clarity, vision, whatever you have. You're doing superbly good, and you have a bright future. और तुम्हारे साथ मुझे हिंदी बोलने का मौका मिला, which I really miss in Hyderabad. बहुत कम लोगों से हिंदी में बात होती है, तो loved working with you, loved spending time with you. And Ravi Garu, ekkada unnaru? Your dialogues are getting viral everywhere. I read all the comments. You did a fantabulous job. So amazing, lovely working with you too. And Bal Reddy Garu, indeed, he did a fantabulous job. Is he here today? No, not yet. No? But yes, he did a fantabulous job. And whosoever, I mean everyone, whosoever is associated with 3 Roses, thank you so very much. And just waiting for tomorrow. Let it get released, and fingers crossed. Thank you once again. Thank you so much. లైఫ్లో యాక్చువల్గా ఏంటంటే పెళ్లి చూపుల గురించి చాలా సఫర్ అవుతున్నారు చాలా మంది అమ్మాయిలు. పెళ్లి చూపులు జరిగే టైంలో నేను ఒక వెబ్ సిరీస్ లాగా జస్ట్ ఒక మూల కథ లాగా ఆయనకి పాయింట్ చెప్పాను. చెప్పేసరికి ఆయన చాలా బాగుంది చేసేద్దామని అన్నారు. అన్న తర్వాత రవిని పిలిచి, రవి అప్పుడు నేను ప్రతిరోజు పండుగ చేస్తున్నప్పుడు రవి ఇట్లా 3 Roses అని ఒక కాన్సెప్ట్ ఇట్లా గర్ల్స్ మీద ఇది రాయాలి నువ్వు అని అన్నాడు. అంటే ఓకే సార్ అని మొదలు పెట్టాడు. రాసి ఇచ్చేయడమే అని అనుకున్నాడు. ఆ రోజు తోసాను పడవలోంచి, ఆ సముద్రంలోంచి. ఇప్పటికీ పాపం ఈత కొడుతూనే మధ్యలో చూసి నన్ను తోసేసావనుకుంటూ ఎన్నో అర్ధరాత్రులు నన్ను తిట్టుకున్న పైకి మాత్రం నేను కనపడినప్పుడు, సార్ అసలు ఎక్సలెంట్గా వస్తుంది సార్, చాలా బాగా వస్తుంది సార్, అసలు ఎంత మంచిది నిర్ణయం తీసుకున్నారు సార్ ఆ రోజు మీరు అని. దీనికి తోడు నీకు తోడు ఎవడన్నా ఈ సముద్రంలో దుగ్గితే పోవడం ఎవడన్నా తోడు తెచ్చుకో అంటే మ్యాగీ అని ఒకడు ఉన్నాడు సార్, వాడు ఒకడు ప్రశాంతంగా తిరుగుతున్నాడు, వాడిని అలా ప్రశాంతంగా తిప్పడం నాకు ఇష్టం లేదు, వాడిని తెచ్చుకుంటాడు సార్, వాడు ఇంగ్లీష్తో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు, ఆయన కూడా తోసేద్దాం సార్ అన్నాడు. సరే ఆయన తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అసలు ఇది ఎస్కే ఏంటంటే కొంచెం దూరంగా ఉండేవాడు, ఎందుకంటే
నేను మామూలు మారుతి ట్యాక్స్లో సినిమాలు చేసేటప్పుడు మనోడు దూరంగా ఉండేవాడు. నేను యాక్చువల్లీ ఎవరన్నా వచ్చి సినిమా చేసుకుంటా అంటే చేసుకోమనేవాడు, అది ఫ్లాప్ అయిపోయేది దాంతో పని. అట్లాగే నేనేంటంటే ఇది కూడా తోసేసాం ఇద్దరిని, జరుగుతునేసరికి ఎస్కేని పక్కనే రోజు రూమ్లో కూర్చున్నాడు. ఈ మధ్య ఒక 2 years నుంచి తనకి బాధ్యతలు ఎక్కువ పెట్టేసరికి ఇదేదో సముద్రంలాగా ఉంది, నేను కూడా మునిగిపోతానేమో భయంతో, ఏంటి డార్లింగ్ పరిస్థితి, అదేదో 3 రోజెస్ నువ్వు తోసినట్టున్నా వాళ్ళు ఏదో రాసుకుంటున్నారు, ఏంటి మ్యాటర్ అంటే అరవింద్ గారు ఇట్లా ఒప్పుకున్నారు, అది చేసేద్దాము, ఇట్లా డబ్బులు కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదులే, బాగుంటుందిలే అదంటే, సర్లే డబ్బుల గురించి ఏముందిలే, నువ్వు ఇన్వాల్వ్ అయితే చేసేద్దామని తను కొంచెం తోసాను అంతే. ఆ రోజు నుంచి దొరికినట్టు కొడుతున్నాడు అక్కడ సముద్రంలో. అది కొట్టడం అంటే అలా ఇలా కాదు, మధ్యలో నాకు ఫోన్ చేసి నువ్వు తోసింది కాకుండా దీంట్లో ఏం మిగులుతున్నాయో తెలియట్లేదు, ఏం దొరుకుతున్నాయో అర్థం కావట్లేదు, నేను ఊరికే చిన్నదే సముద్రాన్ని దూకాను కానీ ఇదే స్విమ్మింగ్ పూల్ అనుకున్నాను కానీ ఇదో సముద్రం అనుకుని పాపం. అంటే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని కష్టాలు పడుతున్నా కూడా పాపం నాకు వచ్చే ప్రెజర్కి రవికి ఫోన్ కొట్టేవాడిని, రవి ఏంటో 3rd episode రాసావా అని. రవి పాపం ఎక్కడో ఉండేవాడు సార్, అడగలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా తన పాపం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేశాడు. అలాగే మ్యాగీ అవతారానికి ఏంటంటే చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అతన్ని మరీ చాలా చీప్గా తిట్టేసుకునేవాళ్ళం, కానీ చాలా టాలెంటెడ్. ఎందుకంటే తను నిజంగా ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒక 120 members-ని క్రూని హ్యాండిల్ చేసేటప్పుడు ఆడి పక్కన ఎవడంటే ఆయన మస్ చేసేవాడు, ఆడికి అగ్గిపల్లి వెలిగించేసేవాడు. వాళ్ళ అమ్మని కూడా అన్నిసార్లు తలుచుకున్నాడో లేదో రోజు తలిచేవాడు మనవాడు, వాళ్ళ అమ్మని చుట్టాలని అందరినీ తలుచుకునేవాడు. ఎందుకు అట్లాగే వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అమ్మని అందరూ గుర్తొచ్చి సార్ మేము ఇక్కడ పనిచేయలేం, వెళ్ళి వాళ్ళని చూసుకుని వస్తాం ఒకసారి. రోజు మా అమ్మని మా నాన్నని అందరిని మీరు తలుస్తుంటే తట్టుకోలేకపోతున్నామని. ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫేసులు కూడా దూరంగా కూర్చుంటారు కానీ వెనకాల దగ్గర. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళందరూ పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని, ఎందుకనంటే ఇక్కడ ఎస్కేన్ ఏంటంటే స్ట్రా వేసి తాగేస్తూ ఉంటాడు. ఈ స్ట్రా తనకి ఎవరు దొరుకుతాడంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటే. వాళ్ళని స్ట్రా వేసుకుని కాకుండా ఇంక ఏదో కట్ చేసి తాగేసేవాడు. ఓ పక్క నుంచి ఇది పక్కన పెడితే ఆహా ఒక గ్రూప్ ఉండేది, వాళ్ళకి ఉండేది టెన్షన్, అదొక నరకం అన్నమాట. ఎస్కేన్కి ఒక మాట చెప్పాలా వద్దా, ఈయన మూడు ఎలా ఉందో లేదో అసలు గబుక్కుని ఏమంటాడు, వాళ్ళు పైకి పత్రం ఎస్కేన్ సార్ హౌ ఆర్ యు సార్ @ సింబల్ ఎస్కేన్ పెడతారు. కట్ చేస్తే వెనకాల కట్ చేసిన తర్వాత ఈ మహానుభావుడితో ఎందుకంటే మనకు పెట్టారు ఈయన పెట్టారు ఏంటంటే బాబు అని వాళ్ళు వెనకాల అనుకునేవాళ్ళు. కానీ ప్రొడక్ట్ చూసి వాళ్ళ నోర్లు మూసేసుకుని అరవింద్ గారికి చెప్పలేక అరవింద్ గారు నాకు ఫోన్ చేసి, అరే నీ మెడలో నాగరాజులాగా ఉండిపోయాడు కాబట్టి సరిపోయాడు, ఆడు కనుక దిగి బయటికి రావాలి ఆడిని కొట్టి చంపేస్తాను నాకు డైరెక్ట్గా అరవింద్ గారు ఫోన్ చేశారు. ఆడొక పావులాగా నీ మెడలో నువ్వు అలా కాపాడుతున్నావు వాడిని, ఆడు దిగి రాని ఆడి కొట్టి చంపేస్తానన్నారు. అంకుల్ వదిలేసండి, ఏదైనా మీకు ప్రోడక్ట్ కోసం కష్టపడతాడు. ఇవాళ ఈ క్వాలిటీ నేను నిజంగా ఆ రోజు ఇచ్చిన ఒక చిన్న లైన్ని ఇంత కష్టపడి ఇంత క్వాలిటీగా తీశారంటే ఆ క్రెడిట్ నా టీంకే. ఎందుకంటే వాళ్ళు నాకు రవి ఒకరోజు వచ్చి ఒక మాట అన్నాడు, నాకు చాలా నచ్చింది అనమాట. నా దగ్గర రవి ఎప్పటి నుంచో 5-6 years నుంచి పనిచేస్తున్నాడు. నేను ఏ స్టోరీ వచ్చినా ఫస్ట్ రవితో చెప్తాను. రవి బాగుంది సార్ అని నా ఎనర్జీ తెలుసు తనకి. నాకు ఒకరోజు నా దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ ఫస్ట్ టైము మీరు మీ శిష్యుడు అంటే మీ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్ హిట్ చేస్తాం సార్, అది తీసుకున్నాను ఛాలెంజ్ అన్నాడు. రవి థ్యాంక్ యూ రవి నిజంగా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు పాపం అందరూ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద దీంట్లో చేసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు, కానీ తిని మాత్రం అసలు ప్యూర్గా కష్టపడి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ఇవాళ అది తీసుకున్నాడు. త్వరలో మా మేనల్ని కూడా లాంచ్ అయిపోతున్నాడు. వేసేసాడు, ఫిక్స్ అయిపోయాడు. నీకు తెల్లారి ఎవరు ఫోన్ వచ్చినా ఇంకా సచ్చినట్టు చేయాల్సింది ఇదే లేదు. అంటే తను నాకు ఒక రైటర్ ఇదో కాకుండా నాకు ఫ్రెండ్ లాగా అనిపిస్తాడు, ఎందుకంటే అంత క్లోజ్ అనమాట. ఇట్లాగా నాకు ప్రతి ఒక్కళ్ళు నా బ్రాండ్ నిలబడాలనో లేకపోతే నా పేరు నిలబడాలని ఇవాళ ఎస్కేన్ కానీ తను కానీ మ్యాగీ కానీ కష్టపడి వెనకాల ఎన్నన్నా అనుకున్న ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బాగుండాలి,
అనుకుని వాళ్ళ కష్టమే ఇవాళ ఇది. అలాగే విజయసారథి గారు కానీ బాలరెడ్డి గారు నాతో నేను సార్ ఇది బాగా చేయండి మీతో ఒక సినిమా చేస్తాను సార్ అన్న ఒక్క మాటకి ఆయన ఎప్పటికీ డే బై డే కష్టపడుతూనే అన్నాడు. సార్ తప్పకుండా సినిమా చేస్తాం సార్ మనం బాలరెడ్డి గారు. అట్లాగే నా టీం అందరికి గర్ల్స్ ఈషాకి ఫోన్ చేసి ఈషా ఒకసారి కథ వినంటే అబ్బా వెబ్ సిరీస్లో ఏం చేస్తాం సార్ అన్నాడు. ఒక్కసారి కథ విన్న తర్వాత తను డైలాగ్స్ బాగా రాశాడు సార్. తను అది నేను చాలా ఎక్సైట్ అయ్యి తను వచ్చి చేసింది. నెక్స్ట్ అట్లాగే పాయల్ మా ఆఫీస్కి వచ్చి కథ విని ఐఎమ్ డూయింగ్ అంది. అలాగే పూర్ణ ప్రతి ఒక్కళ్ళు అంటే వీళ్ళందరూ ఎంత వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో వీళ్ళంత సపోర్ట్. ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఏదో వెబ్ సిరీస్ అంటే మీకు ఏదో చిన్న వెబ్ సిరీస్ వస్తుంది ఇట్లా పెట్టుకుని చూసేద్దాం, నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, అది కాదండి. ప్రతి ఫ్రేమ్లోనూ ఒక 120 మెంబర్స్ కష్టం ఉంది. దయచేసి దీనికి వాళ్ళ కష్టానికి ఎప్రిషియేట్ చేసి మీరు టైం ఇచ్చి చూడండి. మీ టైం 1% కూడా కిల్ అవ్వదు, నేను హామీ ఇస్తున్నా. ఎందుకనంటే ఇది ఒక డైరెక్టర్ని ఒక బ్రాండ్ను ఒక దీనిలో నిలబెట్టుకోవడానికి అందరూ టీం అందరూ కష్టపడి చేసింది. అందుకని దీన్ని డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఈ 12th యాక్చువల్గా 4 ఎపిసోడ్స్ అలాగే 19th ఇంకొక 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే క్వాలిటీ కోసం తపన పడుతూ మేము డీటెయిల్గా చేసింది ఇదంతా. అట్లాగే ప్రతి ఒక్కరికి అలాగే మా విజయసారథి గారికి టెన్షన్ పడ్డారు. ఇంకా వీళ్ళందరూ ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశారు అందరికీ. మా ఫంక్షన్ అనగానే ఒక్క కాల్తో వచ్చిన మా రాశికి నిజంగా చాలా థ్యాంక్స్ రాశి. ఎందుకంటే రాశితో ఒక్కసారి 10 రోజు పండుగల్లో టిక్ టాక్ స్టార్ కింద యాక్చువల్గా చిన్న జర్నీతో స్టార్ట్ అయింది. ఇవాళ పక్కా కమర్షియల్లో చాలా పెద్ద కీ రోల్ ప్లే చేసింది. నిజంగా రాశి అంటే నాకు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట. అంటే తను అంత ఓన్ చేసుకుంటుంది. ఇవాళ నా ఫంక్షన్ అనేసరికి ఫోన్ చేయగానే ఫస్ట్ వచ్చి ఇవాళ అటెండ్ అయింది. థ్యాంక్ యూ రాశి, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ తయారవ్వడానికి శ్రీదేవి గారు కానీ వాసు గారు కానీ ఇట్లా ఆహా టీం నిఖిల్ కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అరవింద్ అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ అలాట్. పాయల్ పూర్ణ పెర్ఫార్మెన్స్ ఏదో చెప్తున్నాడు, బ్రహ్మాండం తీశారు. ఒక మాట చెప్పడానికి స్పెషల్గా ఎందుకంటే తనకు అంత బాగా నచ్చారు. స్వీటే కదా డార్లింగ్, నీలాగా నేను డైలాగులు ఆన్ ద స్పాట్ చెప్పకపోయినా డైలాగులు రాసేవాడిని. ఏం మాట్లాడాడు అసలు అంటే అరవింద్ గారు అంటుంటారు మనోడికి మైక్ ఇస్తే ఇంకా అసలు మామూలుగా ఉండదు ఆ ఫ్లో అని. ఒక్కసారి ఫ్లోలోకి వెళ్తే ఎలాగే ఉంటుంది. అలాగే తన సినిమాలు వస్తున్నాయి తన టేస్ట్కి తగ్గట్టు. నిజంగా నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్గా చూసుకోవటం, తన్ని ఇవాళ కంటెంట్ కోసం కష్టపడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక రైట్ హ్యాండ్ అంటే ఎలా ఉంటాడో అది ఎస్కేఎన్. మీరు చూస్తారు కమింగ్ మీరు చూస్తారు ద బెస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి ఎస్కేఎన్ దగ్గర నుంచి. ఓకే, థ్యాంక్స్ అలాట్. ఇందాక చెప్పడం మర్చిపోయాను, నిఖిల్ ఎడ్వర్డ్ మాకు చాలా ప్రొడక్షన్లో చాలా సహకరించారు. వాళ్ళకు కూడా నా ఇది. అలాగే ఈ ఎంటైర్ సిరీస్కి మాకు ఫస్ట్ ఐడియా ఇచ్చిన శ్వేత తనయ్య గారు ఈరోజు బెంగళూరులో ఉన్నారు, ఆవిడ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అలాగే రేపు థియేటర్స్లో నా ఫ్రెండ్ అండ్ బ్రదర్ అయిన ఆనంద్ దేవరకొండ, ఇంకొకరు నా రౌడీ స్టార్ అయిన విజయ్ దేవరకొండ ప్రొడక్షన్లో చేసిన పుష్పకుమార్ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాని కూడా తప్పకుండా చూసి ఆదరించండి. ఐఎమ్ సెండింగ్ మై వార్మ్ విషెస్ ఫ్రమ్ ది స్టేజ్. ఆనంద్, లవ్ యూ, థ్యాంక్ యూ. మ్యాగీ రైట్ ఇందాక దాకా తిట్టే కదా కొంచెం. మ్యాగీ మన సినిమా చేస్తున్నా లేదా? నిజంగా మ్యాగీ చాలా కష్టపడ్డాడండి. ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా సరే ఇతని కష్టం తెలుస్తుంది కదా స్క్రీన్ మీద. అరవింద్ గారు ఫస్ట్ షాట్లోనే అప్రిషియేట్ చేసిన డైరెక్టర్. ఎందుకంటే తను రష్ పంపించగానే ఫస్ట్ నా దగ్గర డైరెక్టర్ నాకు భయం వేసేది. మ్యాగీ రష్ వెళ్ళంగానే వాళ్ళందరూ ఆహా టీం కానీ మొత్తం అందరూ కూడా మ్యాగీ చాలా బాగా తీశాడు సార్. అసలు అన్ని 360 డిగ్రీ తీస్తున్నాడు. ఎస్కేన్ ఎలా పోయినా సరే క్వాలిటీ మాత్రం అద్భుతం ఉంది సార్. అసలు దానికి బాగా తీసావు లేదా నువ్వు? బాగా తీసాడని చెప్పాడు. థ్యాంక్ యూ మ్యాగీ. మనం మళ్ళీ మా ప్రొడక్ట్ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వాలని చెప్పే ఒక మంచి సిరీస్ ఇది. ప్రతి గర్ల్ తప్పకుండా చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ. వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, 3 Roses అండ్ టైటిల్
పెట్టడానికి రీజన్ ఇది. అంటే ముగ్గురు అమ్మాయిలతో తీద్దామని అనుకున్నాను, కరెక్ట్ గా రంగు రుచి వాసన చెక్కదనం ఈ కనపడి తప్పని 3 రోజెస్ అన్నాను. ఆ రోజు తర్వాత నేను ఒక 100 టైటిల్స్ పంపించిన ఎవరికి నచ్చలేదు. ఈ టైటిల్ నేనే తర్వాత వద్దులే అని వేరే వేరే టైటిల్స్ ఎన్ని పంపించాను అన్ని కొట్టేసి మ్యాగీ మాత్రం స్టాండ్ అయ్యాడు. సార్ 3 రోజెస్ బాగుంది, 3 రోజెస్ బాగుంది. అసలు ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోయాడు. ఇంకా మ్యాగీ కోసం పెట్టింది. తన లైఫ్ లో ఎవరో 3 రోజెస్ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అయ్యో వద్దంటున్నారు ఏంటండి, వద్దంటున్నారు ఏమండి? మనం ఇవాళ 4 ఎపిసోడ్ చూసేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే మనం ముందు పువ్వులు ఇద్దాం అనుకుంటున్నాము, బొకేతో స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ రాశి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. రాశి, మీరు ఇది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఈ టీం నుంచి? మీకు ఇప్పటి వరకు మీరు చూసారు, మాట్లాడటం విన్నారు, అంతా చూసారు. ఎవరికైతే పర్ఫెక్ట్, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. మీరు స్పీచ్ ఇచ్చేయండి మాకు, సో మాట్లాడేసేయండి. హలో, ఓకే, అందరికీ నమస్కారం. చాలా మంది చాలా చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చాలా చాలా నచ్చింది. ఐ థింక్ ఇట్స్ ఇప్పటి వరకు తెలుగు ఎంటర్టైన్మెంట్లో నేను ఇలాంటి కాంటెంట్ చూడలేదు. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఆహా టీమ్ ఫర్ ప్రమోటింగ్ సంథింగ్ లైక్ దిస్. అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను నా కెరియర్ బిగినింగ్ నుంచి చూస్తూనే ఉన్నా దట్ హీ ఆల్వేస్ ఎన్కరేజెస్ good talent, he always encourages good content, and ippudu aha tho I think it's a really brave move to bring out a series that has 3 women, all hailing to women empowerment. I think it's a fabulous thing that he's done. All 3 of you, I think Payal, the stunning Payal, she's always been daring in whatever roles that she's taken, and I'm so happy to see her in this. Purna, you're so talented and you're so pretty, and I really look forward to watching you in this. Isha, who's not with us here today, all the very best to all of you, and I think it's extremely daring that you took it up also. I also feel that trailer lo they speak about ammail problems actually, be it pelli gurinchi, ante I think prati intlo I think it's a problem, pelli. Honestly, na intlo na parents chala chala supporters. I've never really faced it. They've always helped me, and they've always helped me achieve my dreams. Kani chala I think chala mandi ammayilu they face these problems, and I think it's really important today to show this through series or through films, and I think it's amazing that we started it in our Telugu industry. I think that's such a brave move. I would also like to thank Maruti Garu. Thank you, Maruti Garu, nannu ikkada pilichinanduku. I think it's a huge honor to be coming as a chief guest. This is my first time, and I really feel very very honored. Thank you so much. SKN Garu ki kuda thanks cheppali. He's been so emotional today and he's given such a long speech, and he's worked so hard on this series. To the director Maggie, all the very best to you. All the very best to the team, and I hope it does really really well, and I'm also looking forward to it. Thank you so much. Thank you Rashi, thank you so much for coming and gracing this event. Thank you so much, and మేము పక్క కమర్షియల్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. Thank you, wish you good luck for that.